ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సరే, ఇప్పుడు అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమోదించింది. ఒక విశాఖ వాసి మీరు ఎలా? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేశాడు. ఇది వీళ్ళంతా కూడా లేపేద్దాం అని చెప్పేసి అమరావతి దానికి 5 సంవత్సరాలు ఒక్క ఇది కూడా చేయలేదు. అక్కడ అలాంటి దాన్ని చెడగొట్టిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పచ్చదోరణంలా కనపడుతుంది. అక్కడ ఆ రోడ్లు వస్తేనే ఇయ్యతేనే హైవే ఇచ్చారు. డైరెక్ట్ ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి డైరెక్ట్ అమరావతికి హైవే 6 లైన్స్ హైవే. మరి ఇవన్నీ కడతాడు. అలాగే ఈ బ్రిడ్జ్ చేశారు, ఐకానిక్ బ్రిడ్జ్. మరి అవన్నీ ఏంటి, ఎవరు చేశారు? ఏ గవర్నమెంట్ జరిగింది? ఎందుకు జరుగుతుంది? ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగం కనుక మన ప్రజా రాజధాని ఇది ఏ పార్టీకి సంబంధం కాదు. ప్రజా రాజధాని ప్రజలే కోరుకున్నారు, ప్రజలు చేసుకున్నారు. ఈ అమరావతి రాజధానిలో కర్నూలు గానీ అటువైపు ఎలమంచులు గానీ ఈ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అవుతున్నాయి కదా? అన్ని చోట్ల ఏరియా వైజ్ గా ఇచ్చారు. మనకి వైజాగ్ ఉంది, వైజాగ్ గూగుల్ కంపెనీ ఇచ్చారు. గూగుల్ 300 ఎకరాలు ఒకచోట ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ టౌన్ లో ఇచ్చారు, కాపులపాడు ఇచ్చారు. ఆడ ఎక్కడ మన పందలపాక అన్న ఏరియాలో ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ గూగుల్ వచ్చిందంటే ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అవుతుంది? అనకాపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చింది, దానికి ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. మళ్ళీ కాకినాడలో ఎరువులు కలగం కొత్తది లేటెస్ట్. అవన్నీ మరి ఎక్కడ ఏరియా వైజ్ గా చేసుకొస్తున్నారు. ఏ దాన్ని వదిలిపెట్టలా. జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే 3 రాజధానులను ఇప్పుడు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. దేశానికి రాజధాని ఉండాలి కానీ ప్రజలు అక్కడ ఆయనకి ప్రజలతో పని లేదు. ప్రజలు ఎలా పోయినా పర్లేదు. ఆయన ఒకడు ఆయన ప్యాలెస్ కట్టుకుంటే సరిపోదు. బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, ఇక్కడ అమరావతిలో ఇక్కడ పెట్టుకుని ప్యాలెస్ కట్టుకుని గడపల్లు. ఆయనకి అదే కాదు తప్పితే ప్రజలు బాగోగులు అక్కడ ఎవరు బాగుపడ్డారు? కూడా ఏదో అంటున్నారు, మావి గన్నాన్ని కూడా ఏదో పేర్లు పెడుతున్నారు. ఏం చేయలేండి, ఏదో పెడతారు. మామూలే ఏముంది, సరిగ్గా ఉండేవాడికి ఏదో ఉండదు, సరిగ్గా లేని కూడా ఇలాగే ఉంటుంది. ఇది కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదని చాలా బ్రహ్మాండం చేసింది చంద్రబాబు నాయుడు గారు, మన ఈయన లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారు సహకారంతో మనకు 100% జరుగుతుంది. ఎక్కడ ఆగలేదు. ఆయన ఎవరికి ఇవ్వలేని డబ్బులు మనకి ఇచ్చాడు, నిధులు. మా రాజధానికి నేను కడతానని చెప్పాడు ఆ రోజే. అది ఆయన చేసి చూపించాడు. రాజధానికి ఒక ముద్ర వేశారు. దేశంలో అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా ఆమోదం తెలిపితే వైసీపీ మాత్రం వాకౌట్ చేసి వెళ్ళిపోవడంపై మీరేమంటారు? వైసీపీ ప్రభుత్వానికి అసలు అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదు. అసలు రాష్ట్రానికే రాజధాని లేకుండా చేయాలనే కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు 3 ముక్కలాట ఆడి ఏం చేశాడంటే 3 రాజధానులు అని చెప్పి అన్నాడు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలోనే ఉంటుందని. ఆ దేశ పరిస్థితులు ఏమైనా అందరికీ తెలుసు. ప్రజలు ఎప్పుడూ బాగుపడకూడదు, ప్రజలు ఎప్పుడూ దీనావస్థలో ఉండాలి. ఆయన బటన్ నొక్కితే వేసే 15,000, ఆయన బటన్ నొక్కితే వచ్చే 2,000 రూపాయలు, ఆ డబ్బులతోటే బతికేయాలి. పరిస్థితి ఎలా ఉండాలి అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళు బతకాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళు స్వయం ప్రతిపత్తి రాకూడదు, వేరే వాళ్ళ మీద ఆధారపడి బతకాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. అందుకనే రాజధాని డెవలప్ అయితే అతనికి మనుగడ ఉండదనే ఉద్దేశం మీద కళ్ళారా చూస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం లేదు, పార్లమెంట్ లో వాకౌట్ చేసి వచ్చారు. దేశం మొత్తం ఒక తాటిపై ఉంటే ఈ ఒక్కడే ఒక తాటిపై ఉంటాడు. సార్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే మొన్నటిదాకా 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడే కొత్తగా తెర మీదకి మావిగన్నానని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం కలిపి మావిగన్నాని ఎక్కడంగా మాట్లాడటంతో రాజధానిపై మీరేమంటారు? అసలు మావిగన్ అనేది దొంగ తిరుగుగా చెప్పాడు తప్పించి ఆయన ఉద్దేశం జగన్ అనే పెట్టండి రాష్ట్రానికి పేరు, రాజధానికి పేరు అని చెప్పని అనుకున్నట్టుంది ఆయన పరిస్థితి. ఇది డైరెక్ట్ గా రాజధానికి జగన్ అని పెట్టేసుకుంటే బాగుంటది కదా అనేది ఆయన. ఒక్కొక్కసారి టాబ్లెట్లు వేసుకుని మాట్లాడుతుంటాడు, ఒక్కొక్కసారి టాబ్లెట్లు వేసుకోకుండా మాట్లాడుతుంటాడు. ఆయన మైండ్, ఆయన మనస్తత్వం ఎవరికి అర్థం కాదు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఇంకో మాట అన్నాడు, రాజ్యాంగంలో కేంద్రానికి రాజధాని ఉంది కానీ రాష్ట్రాలకి రాజధాని లేదు అని మాట్లాడుతున్నారు. అది పిచ్చోడు మాట్లాడి అంటున్నారు కదా అందరూ. పిచ్చివాడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి మాట. ఉదయం ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు, రాత్రి ఒకటి మాట్లాడతాడు. రాజధాని లేకపోవడం ఏంటి? అసలు ఆయన 10th క్లాసే సర్టిఫికెట్లు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు దొంగతనం చేసిన అతను, ఆయనకి ఏం తెలుసుద్ది రాజ్యాంగం? ఎప్పుడైనా సరే ఒక మంత్రిగా చేసి ముఖ్యమంత్రి అయితే బాగుంటది. డైరెక్ట్ గా తీసుకెళ్లి ప్రజలందరూ ఒక్కసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేశారు. ఆ ముఖ్యమంత్రి ఎలా ఉందంటే వచ్చినప్పుడు తెరలు కట్టుకొని రావడం, చెట్లు నరికేయడం, ఇవన్నీ తెలిసిందే కదా కళ్ళారా అందరికి.
బ్రహ్మాండంగా ఎదిరిపోయింది. మీరు మొదటి నుంచి వింటలేదుగా, చెప్తే అర్థం చేసుకోవట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని, అతను లండన్ వెళ్ళేది ఆ పిచ్చి మందులు వాడుకోవటానికి అని చెప్పేసి మీకు తెలియదా? అరే ప్రతి నిమిషం ఈ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం అని వచ్చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలన అనేటటువంటి పేరుతో వ్యాపారం చేసి దోచుకు తిన్నాడు. 3 ప్రాంతాల మధ్య 3 రాజధానులు అని చెప్పేసి స్థానికంగా రాజధాని ఎక్కడైతే కడతాడో అక్కడ ఒక దళితుని బలి చేశాడు. దళితుడిని ఎంపీ చేసింది దళితుల మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు, అతని క్రైమ్ మెంటాలిటీ. కాబట్టి 3 రాజధానుల్ని ఇక్కడ నడిపాడు. రాజధాని అనేది ముందుకు వెళ్ళకుండా చేశాడు. సౌత్ ఆఫ్రికా మోడల్ ని అన్నాడు. 2 కాదు 3 అన్నాడు. అతను శ్రాద్ధం చేసుకోవటానికి 6 కూడా అనేవాడేమో. కాకపోతే ఇప్పుడు ఏదైతే రైతుల త్యాగాలకు ఒక విలువ ఇస్తూ, దేవుడు కరుణిస్తూ ఒక విజనరీ లీడర్ మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో డిస్కస్ చేసిన తర్వాత రాబోయే కాలంలో తుగ్లక్ లాంటి రాజులు ఉంటారు. రాబోయే కాలంలో ఏదన్నా పొరపాటు జరిగి జగన్ రాయుడు కానీ జగన్ లాంటి మనస్తత్వం ఉన్న ఎవరైనా వస్తే రాజధానిని పాడు చేస్తారనే ఉద్దేశంతో 29 రాష్ట్రాలకు లేని గత్యంతరం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదే ప్రత్యేకమైనటువంటి గెజిట్ తో రాజధాని ఫలానా అని చెప్పుకోవాల్సినటువంటి దురదృష్టం వచ్చిందంటే కేవలం చీడ పురుగు లాంటి జగన్ ఉన్నాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని హయ్యర్ చట్టసభలకు పంపించి అక్కడ ఒక చట్టం కోసం తీర్మానం చేసి చట్టాన్ని చేస్తూ ఉంటున్న కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ అతని సైకో బ్యాచ్ వినాలని తనకు సంబంధించినటువంటి ఒక మీడియాని చెప్పుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతో ఒక పాఠాన్ని 2-3 గంటలు చదువుతాడు. అందులోనే చెప్పాడు మా వి గన్. ఎందుకంటే అతనికి మొదట్లో ఏకైక రాజధాని ఒప్పుకున్నాడు. తర్వాత సౌత్ ఆఫ్రికా మోడల్ తో 3 రాజధానులని చెరబట్టాడు. శ్మశానాలు అన్నాడు. ప్రాంతాల మధ్య విద్వేషాన్ని పెట్టాడు. ఆ తర్వాత పండక్కి వెళ్తున్నా, పబ్బకి వెళ్తున్నా, రేపు వెళ్తున్నా, మాపు వెళ్తున్నా, ఉగాదికి వెళ్తున్నానని విశాఖపట్నం వెళ్తున్నా అని చెప్పేసి జనానికి చాలా తేడా చేశాడు. తేడా మనిషి. ఇప్పుడు నిన్న డైవర్షన్ పాలిటిక్స్ లో ఎవడైనా సరే సీఎం గా చేసినటువంటి మనిషి చట్టసభలో చట్టాన్ని చేసి రాజ్యసభకు పంపించి అక్కడి నుంచి రాష్ట్రపతి ఒక గెజిట్ తీసుకొస్తే దాన్ని నీబోటోడు కలపరని చెప్పేసి ఒక ప్రజాస్వామిక బద్ధకమైనటువంటి, ఒక చట్టబద్ధమైనటువంటి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇంట్లో 4 విలేకరులను తీసుకుని ఒక పేపర్ చదివి ఐడియా అదర్లా మా విగన్, అక్కడ మా పేరుని నాని ఉంటాడు, విజయవాడలో ఆ నత్తి అబ్బాయి ఉంటాడు, గుంటూరులో మా ముస్తఫా ఉంటాడు. ఈ గుట్కాలు అమ్మటానికి ఈ మధ్యలో ఏదంటే కొత్త ఫార్ములా అంట డెవలప్ అయ్యేటటువంటి ఏదేంటి నేషనల్ హైవేకి అటు ఇటు 150 కిలోమీటర్లు అని చెప్పావు. అసలు నువ్వు మనిషివేనా జగన్? నువ్వు మనిషివా జగన్ అని చెప్పేసి జనం అనుకుంటున్నారు. కాబట్టి రాజకీయాల్లో నీ బోటోళ్ళు పనికిరారు, నీలాంటి ఫ్యాక్షనిస్టులు పనికిరారు. మీరు 1 టైం సీఎం గా మిగిలిపోయారు. మీరు చేసిన ప్రతి పని కూడా చరిత్రలో ఫలానా రోజుల్లో ఫలానా ఓడి ఉండేవాడు కాబట్టి చట్టబద్ధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక ఉదాహరణ వచ్చింది. 1 టైం సీఎం గారు మీరు చేసే పాదయాత్ర కూడా జనంలో మంచి ఇది ఉంది. ఏదేమైనా మంచి కామెడీ పీస్ అయిపోయారు మీరు. మావి గన్. అందులో జగన్ అనే పేరు ఉంటే గనక ఇంకొకటి మార్చుకోవాలంట. అసలు నువ్వు జా అనేటటువంటి పేరు పెడితే తప్పు. మీరు తల్లిదండ్రి నిన్ను గన్ అని పెట్టి ఉన్నట్టయితే నీ పర్సనాలిటీకి, నీ పనులకి నీకు సర్వం మ్యాచింగ్ అయి ఉండేదని చెప్పేసి నా అభిప్రాయం. అమరావతి రాజధానిగా ఆమోదం పొందింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్ర రాజధాని అమరావతి మనకి ఒక అమరావతి ఉందని చెప్పి చాలా ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారండి. చాలా సంతోషపడుతున్నారు. సార్ ఇప్పుడు అన్ని పార్టీలు రాజధానికి ఓకే అంటే ఒక పార్టీ మాత్రం దానికి వ్యతిరేకించడంపై మీరేమంటారు? ఆ పార్టీ జనానికి వ్యతిరేక పార్టీ అండి. అసలు ఆయనే వ్యతిరేకం. అందువల్ల ఏంటంటే దాని గురించి అసలు తీసేసాం. ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక పార్టీ అని చెప్పి అది అనిపించుకుంటున్నారు. అంటే అలా చేస్తున్నారు. దేనికంటే ఇద్దామంటే తిద్దామనే మనుషులు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మొదటి దాకేమో 3 రాజ్యాలు అన్నాడు, ఇప్పుడేమో మావిగన అన్నాడు. ఏంటి ఏమంటారు? ఆయన చెప్పిన మాట కూడా ఆయన చెప్పిన మాట ఆయనకే నిలకడలేదు. ఒక నిలకడలేని మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి
కేంద్రంలో రాజధాని ఉందని రాష్ట్రానికి రాజధాని లేదని మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో 3 రాజధానులు చేయాలనుకున్నారు, మనకు ప్రత్యేక రాజధాని మన అమరావతి వచ్చింది కాబట్టి ఆయనకి మంట మీద అలా మాట్లాడతాడండి. జగన్ కి రాజధానికి కష్టం ఇష్టం లేదంటారా? ఇష్టం లేకే కదండి అన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చాలా సంతోషంగా ఉంది. మరి చట్టసభల్లో మొన్న బిల్లు పాస్ అయినందుకు మరి రాష్ట్ర రాజధాని మరి 2019 to 24 చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే తుగ్లక్ పాలనలో ఏం చేశాడో ఏంటనేది మరి తెలియలేదు. ఈ రాష్ట్రానికి రాజధాని చేసి మా పిల్లలకు గాని మా భవిష్యత్ తరాలకు గాని ఏకైక రాజధాని అమరావతి అని నిర్ణయించారు. మరి ఆయనకి తెలుసో తెలియదు, మరి ఆయన సొంత ఇల్లు ఉందో లేదో, మరి రాష్ట్రానికి రాజధాని లేకుండా మరి ఆయన అక్కడ మరి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడా, మరి ఎక్కడ మాట్లాడుతున్నాడు ఆయన మరి అంతే. ఎందుకంటే మరి కడప ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి ఆయన తెలియలేదు, ఈ మధ్యన వెళ్ళలేదు అసెంబ్లీకి కూడా 11 సీట్లు వచ్చిన తర్వాత మరి మైండ్ ఖరాబ్ అయిపోయినా వెళ్ళలేదు. మరి అందుకే రాజధాని కూడా లేదనుకుంటున్నాడు ఆయన. రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. రాజధాని ఏకైక రాజధాని అమరావతి బిల్లు పాస్ అయినప్పుడు అన్ని పార్టీలు రాజధాని ఓకే అంటే వైసీపీ మాత్రం ఓకే చెప్పడంపై మీరేమంటారు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేకే మరి జగన్ వైసీపీ పార్టీ ఎంపీలు మరి ఆయన తుగ్లక్ పాలన, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందకూడదు, పిల్లలు అభివృద్ధి అవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి అవ్వకూడదు, మరి మనకు వచ్చే కంపెనీలు కూడా రాకూడదు. ఆయన అందుగురించే మరి రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని మరి ఇష్టం లేక ఇప్పటికే మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి రాజధాని గురించి 2014 నువ్వే కదా ఒప్పించుకోను మాకు రాజధానికి ఓకేనే, ఇప్పుడు మళ్ళీ ఎందుకే తుగ్లక్ పాలన, నీ వల్ల అవ్వదయ్యా, ఏది అవ్వదయ్యా. మరి మాదిగానే ఉంటాడు, ఒంగోలు గుంటూరు ఎందుకంటే ఒంగోలు పడతాడు, అన్ని రాజధానులు ఆయనే చెప్తాడండి. జగన్మోహన్ రెడ్డి అన్ని రాజధానులు పేర్లు కలుపుతాడు, ఒంగోమని మాగానని. మరి ఆయనకి ఏం తెలుసు రాజధాని గురించి? మరి అసెంబ్లీలో మాట్లాడేది మరి ఎక్కడ మాట్లాడుతున్నాడు? రాజధాని అమరావతిలో మాట్లాడుతున్నాడుగా. మరి ఆయనకి కొద్ది దేవుడు కళ్ళు చేపించాలని, మరి లోక జ్ఞానం తెలియాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు 5 కోట్ల భవిష్యత్తు తెలియపడదు. మరి ఏమి మరి ప్రతిపక్షం అంటే ఎలగలేదు. ఎమ్మెల్యే ఏం చేయను 2 లక్షలు మంది మీ నియోజకవర్గంలో ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది మీకు ఓట్లేసి ఉంటారు, వాళ్ళకైనా కొద్దిగా నువ్వు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇదని. పిచ్చోడు చేతిలో ఎడిపోద్ది, ఎడిపడితే ఎడిపోద్ది. ఆడు పిచ్చోడు కాదు, మంచోడు కాదు. ఆడు మన కర్మ కొద్ది సీఎం చేశాడు 5 ఏళ్ళు, రాష్ట్రాన్ని నాశనం చేసి. ఏమంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం, ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. నువ్వు నా దగ్గరికి వచ్చావు మాట్లాడమని, నిన్ను సంతానంటే నా దగ్గరికి వస్తావా? మరి మేము గట్టెట్ని అడుగుతాం. రఫా అంటే ఏనా కూడా వేస్తాడు ఓటీడికి, బాబు నాయన అంటే ఓట్లు వేస్తాను నానా. నేను రఫా అంటే ఎవడేస్తాడు ఓటు? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు మాట్లాడేవాడికి బుద్ధి ఉందా? కరెక్ట్ అనేది తప్పుడు. అన్నీ ఆయన చేసిన పనులన్నీ కూడా ఒక్కటి కూడా మంచిది కాదు. అతనికి నిజం చెప్పాలంటే మెంటల్ అవగాహన లేని మనిషి. రూపాయి సంపాదించడంలో 7 రాష్ట్రాలను మించిపోయాడు. రూపాయి సంపాదించడం, దాసుకు జంగటంలో 7 కాదు 14 రాష్ట్రాలను మించిపోయాడు. ఇప్పుడు ఆ నాన్నగారు చేశాడు, అప్పుడు 1,600 కోట్లు 1,700 కోట్లు సంపాదించాడు. దాని గురించి 16 నెలలు జైల్లో కూడా ఉంటాడు, దానికి పెద్ద సమస్య లేదు. ఇప్పుడు చట్టాలు కూడా ఏం చేస్తున్నాయంటే న్యాయస్థానాలు కూడా కరెక్ట్ కాదు. ప్రజలకి రాను న్యాయస్థానాల మీద నమ్మకాలు పోతున్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆ రోజా ఏమంది, మా స్వామి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, మేము ఇక్కడే ఉంటాం, మేము దీనికి కట్టుబడి ఉన్నామని ఉంది. ఒక్క మాట నికర ఉందా? దాన్ని ఆలికలో వచ్చిన మాట ఇవాళ ఏం మాట్లాడుతుంది? 4 రోజులు పోయాక 3 రాజధానులు. అది ఏం పని చెప్పండి? పక్కనది ఒక చంటి పిల్లోడు కూడా అలా మాట్లాడదు కదా. మీకు కొన్ని వేళ్ళు వచ్చి రాజకీయ చట్టసభల్లో ఉండి రాజకీయాల్లో ఉండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? కమ్మూరు అంటేనే వాడికి దేశం ఒకటి. ఇక్కడ వంతుని మన వంతుని తెలుసుగా, అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టారు. వంతున అయిపోయిందండి, ఏం లేదు. ఆ పక్క ఈ పక్క మర్చిపోయి ప్లాస్టిక్ చేయలేదు. ఆ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాన్ని అలాగే ఉంచారు. ఎందుకని? వాడు చంద్రబాబు నాయుడు దేని మీదే చెయ్యేస్తే వాడు చెయ్యడు, అందులో పొరపాటును కూడా చూడండి. చంద్రబాబు నాయుడికి మరి శత్రుయం ఆయనకి ఏమొచ్చిందో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి పడదు. పులివెందుల ఎమ్మెల్యే గారు మావిగన్ అని నిన్న ఒక పేరు కొత్తగా పెట్టారు. మరి అది ఏంటి అసలు? ఆయన మరి 40% ఓట్లకు ఒక ప్రతినిధిగా, పార్టీకి ప్రతినిధిగా ఉన్నాడు, ఆ పార్టీకి నాయకుడు. ఇంకొక
5-6% ఓట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా ఒకసారి తప్పు మాట్లాడితే రెండోసారి సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. కానీ మరి వారు 3 రాజధానులు అన్న మాట కట్టుబడుకోకుండా ఎక్కడా వాళ్ళకి సీట్లు ఇచ్చినప్పుడైనా ప్రజాభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉందని మార్చుకోకుండా ఇవాళ ఈ రకంగా మాట్లాడతాం. మరి ఆయన గారికి ఇచ్చే సలహాదారులు ఎలా ఇస్తున్నారు మరి ఆయన తెలుసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఆయనకి 40% ఓట్లు మరి 30%, 20% దిగి వచ్చే అవకాశం ఉంది. మరి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ ప్రతినిధులు మరి వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు, బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు, మన ప్రజల భవిష్యత్తును నాశనం చేసే విధంగా మాట్లాడుతుంటే ఒక విద్యార్థుల భవిష్యత్తు కానీ, ఒక రైతుల భవిష్యత్తు కానీ ఇవాళ పోలవరం పరిగెత్తిస్తున్నారు. మరి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, అనకాపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకి మనం మద్దతు నిలవపంగా ఎదురు తిరుగుతాం ఎంతవరకు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆనాడు రాజకీయ కురువృద్ధుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా చేసిన ఆయన మరి ఆయాల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నువ్వు అమరావతి ప్రాంతంలో ఉండి ఏం మాట్లాడారు? జగన్ గారు ఏడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతిని మేము ఇంకా బాగు చేస్తాం. ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడతాం కదమ్మా. అప్పుడు పొరపాటు జరిగింది. నేను 3 రాజధానులు కాదు, ఇలా ఒకటే రాజధానికి కట్టుబడి ఉన్నాను, నేనే ఏడే ఇల్లు కట్టుకున్నాను, మన అందరం ఒకటిగా ఉండాం. ఒక్కరోజు ఒక వేదిక మీద ఒక క్షమాపణ చెప్పి నువ్వు ఉంటే మళ్ళీ నువ్వు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. పాస్ అయినందుకు నువ్వు రేపు మారుస్తానంటున్నావు, నువ్వు మారిస్తే ఒకవేళ ఓట్లు నీకు మెజారిటీ వచ్చి ఆంధ్ర అసెంబ్లీలో మారుతావు. అక్కడ మార్చాలంటే నీకు ఆయన అన్ని పార్టీలు ఆడ స్వాగతించినాయి. నువ్వు కూడా అమరావతి రాజధాని 2015లో స్వాగతించి మాట్లాడావు. మరి లేకపోతే అంత 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పకోకుండా నేను లాఠీ ఎరక్కోకుండా 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారంటే బాబు గారిని నమ్మిలా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడు, అధికార పక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఒకటే మాట మాట్లాడారు, దీనికి ఎదురు ఉండదనే దానికి ఇచ్చారు. కానీ మరి నువ్వు ఇలా మార్చుకొని నీ కార్యక్రమాలు చేస్తే నువ్వు అవాజ్ పాలవుతున్నావని, నువ్వు బుద్ధి మారాలని మేము గుంటూరు జిల్లా వాసులుగా కోరుకుంటాం. అమరావతి అంటే దేవతల రాజధాని. వీళ్ళు సృష్టించింది కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరు కాదు. అది దేవతల రాజధాని. అంటే అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు అమరావతిలో. అమరావతి రాజధాని అంటే అసలు మరి ఎవరికి ఏ స్టేట్లో కూడా దొరకదు. అలాంటి రాజధాని నీడు అదే ఇది మంగళగిరి అంటాడు, ఉండవల్లి అంటాడు, ఇవన్నీ అందులో లేవా? మచిలీపట్నం అమరావతిలో లేదా? ఇవన్నీ విజయవాడ అమరావతిలో లేదా? అన్ని సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా. ఆ మార్గానికి ఇవన్నీ ఏంటి? ఎంత పనికిరాని అతనికి అమరావతి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు పేరు రావాలంటే అతనికి ఇష్టం లేదు. అతను ఒక కొన్నాళ్ళు విశాఖపట్నం అన్నాడు, అది అయిపోయింది. అక్కడ చక్కగా ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఉంటున్నాడు అమరావతి రాజధాని లేదు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని ప్యాలెస్ కట్టుకున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు. అమరావతి చట్టబద్ధ అయింది, అసెంబ్లీలో అయింది, పార్లమెంట్లో అయింది, ఆఖరికి రాష్ట్రపతి ముద్ర కూడా వేశారు. ఇంకా అమరావతి ఎవరు ఏమీ చేయడానికి లేదు. మావి గన్ అంటే వాళ్ళు కాల్చుకుంటూ జనాన్ని కాల్చి చంపుతానని చెప్పేదే గన్నది. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు అంత పెద్ద లీడరు, ఆయన ఈ రకంగా మాట్లాడాలని ఆయనే ఆలోచించుకోవాలి. ఇక అంబటి రాంబాబు అంటే ఆయన సంగతి అందరికీ తెలిసిందే. ఇది అమరావతి రాజధాని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు వచ్చినా కానీ దానికి అదనడానికి లేదు. ఆయన పరిశ్రమలు రాకూడదు, జనాలు బాగుపడకూడదు. ఆయన అదొక టైప్ అండి. అతను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని లేదు అతనికి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలి, జనాలు పోవాలి అని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది జరగని పని. ఈయన వచ్చేదాన్ని చెడగొట్టాలి, జనాలు కులాలు తీసుకొచ్చి జనాలు కొట్టుకు సావాలి. ఆయన చేసే పని అది.